హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో అయితే చేస్తున్నాను. ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా ఉప్మా అయితే ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో ఫుల్గా నేను మీకైతే చూపిస్తాను. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న సైజు టమాటా ముక్క, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి అన్నిటినీ ఇలా అయితే మీడియం సైజులో కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. చూడండి, మరీ పెద్ద సైజు కాకుండా మరీ సన్నగా అయితే కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు మిరపకాయలు కారంగా ఉంటాయి కదా, తినారండి. అందువల్ల వాటిని సైడ్కి తీసేసి అయితే తినేస్తారు. కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోండి పచ్చిమిర్చిని అయితే. తర్వాత నేను ఒక గ్లాస్ రవ్వను అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ సైజ్ గ్లాస్, ఒక గ్లాస్తో రవ్వ అయితే తీసుకున్నాను. ఉప్మా రవ్వ అండి ఇది. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ ఉంటుంది కదండి రవ్వ, అదైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ పక్కనకైతే పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని అవి చిటపటలాడించాలి. అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకొని వేయించుకోవాలండి. అవి ఆయిల్లో అవి కాస్త వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వీటిలోనే వేసి వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకొని ఒక గ్లాస్ రవ్వనైతే తీసుకున్నాం కదండి, అది నూనెలో కొంచెం దూరగా వేయించుకోవాలండి. అలా అయితే ఉప్మా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. చూడండి, కొంచెం స్మెల్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యి రవ్వ మనకి కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఆలోపు ఇవైతే అన్నీ వేగిపోయాయి. దీంట్లోనే ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్ళని అయితే వేసుకోవాలి. నీళ్ళని వేసి బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. చూడండి, తర్వాత 10 నిమిషాల తర్వాత బాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని అయితే దీంట్లో వేసి మొత్తాన్ని దీంట్లో అయితే వేసి బాగా ఒకసారి కలుపుకోండి. చూడండి, రవ్వ వేసి కలుపుకున్నాక ఇలా ఉడుకుతూ ఉంటుంది మనకి. తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటేస్తుంది మనకి. ఉప్మా అనేది బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది మనకి. ఉండలు రాకుండా మంచిగా అవ్వాలి అంటే మనం కలుపుతూ ఉండాలి. దీన్ని ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. మనం మంచిగా కలుపుకుంటూ ఉంటే చూడండి, ఇలా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకో 5 నిమిషాలు అలాగే వదిలేయండి లో ఫ్లేమ్లో. చాలా చక్కగా కుక్ అయితే అవుతుంది. తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత చూడండి, ఉప్మా అనేది మనకి ఈ విధంగా పొడి పొడిగా చాలా బాగా రెడీ అవుతుందండి. తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇక్కడ నేను పల్లీలు అవి ఏవి యూస్ చేయకుండా చాలా సింపుల్ మెథడ్లో చేశాను.